నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ అప్ ఫ్రంట్ న్యూస్. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. సింహాచలం ఘటనపై చర్యలు, 7 అధికారుల సస్పెండ్. తెలంగాణలో స్వల్ప భూకంపం, పలు చోట్ల కంపించిన భూమి. ఉప్పల్ స్టేడియంలో వర్షం, హైదరాబాద్ ఢిల్లీ మ్యాచ్ రద్దు. అనారోగ్య సమస్యతో పవన్ మృతి, పెంపుడు కుక్క కాపాడే ప్రయత్నం. భారత్ పాక్ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో కాసేపట్లో కేంద్ర హోంశాఖ కీలక భేటీ నిర్వహించనుంది. హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ నేతృత్వంలో జరుగుతున్న ఈ సమీక్షలో పలు రాష్ట్రాల సీఎస్లు, పౌర రక్షణ అధిపతులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతారు. యుద్ధ సన్నద్ధతపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. మరోవైపు రేపు పలు రాష్ట్రాల్లో సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మాక్ డ్రిల్పై పలు రాష్ట్రాల సీఎస్లు సంబంధిత అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సూచనలు, సలహాలు ఇవ్వనుంది. దేశవ్యాప్తంగా గుర్తించబడిన 244 పౌర రక్షణ జిల్లాల్లో మాక్ డ్రిల్ ఏర్పాట్లపై సమీక్షించనుంది. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ పాక్ మధ్య యుద్ధం సంభవిస్తే క్షిపణి, వైమానిక దాడులను సాధారణ ప్రజలు ఎలా ఎదుర్కోవాలనే అంశంపై దిశానిర్దేశం చేయనున్నారు. మాక్ డ్రిల్ అనేది ఒక రక్షణకు సంబంధించిన శిక్షణ ప్రక్రియ. భయాందోళనలను నివారించడం, గందరగోళాన్ని తగ్గించడం, ప్రాణాలను కాపాడటం ఈ మాక్ డ్రిల్ ఉద్దేశం. వైమానిక దాడుల సైరన్లు మోగడం, నగరాల్లో విద్యుత్ అంతరాయం, ప్రజలు ఆశ్రయం పొందడంలో ప్రాక్టీస్ చేయడం, అత్యవసర సేవలు త్వరగా స్పందించడం వంటివి ఇందులో ఉంటాయి. ఈ నేపథ్యంలో రేపు జాతీయ స్థాయి రిహార్సల్ కోసం హోంమంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచనలను జారీ చేసింది.
దేశంలో సెక్యూరిటీ మాక్ డ్రిల్స్ నిర్వహణ కొత్తదేమీ కాదు. భారత్ పాకిస్తాన్ మధ్య 1971లో జరిగిన యుద్ధ సమయంలో ప్రభుత్వం ఇదే విధంగా సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్స్ నిర్వహించింది. ఆ తర్వాత మళ్ళీ 54 ఏళ్ల తర్వాత ఇప్పుడు జాతీయ స్థాయిలో డ్రిల్స్ నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. యుద్ధ వాతావరణంలో ఎమర్జెన్సీ రెస్పాన్స్ యూనిట్ల మధ్య సమన్వయం, ప్రజలలో ఆత్మవిశ్వాసం పెంపొందించడమే ఈ మాక్ డ్రిల్స్ లక్ష్యం. డ్రిల్స్ కేవలం సన్నద్ధత కోసమేనని, ప్రజలు ఆందోళన చెందనక్కర్లేదని అధికారులు స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఏదైతే భారత ప్రభుత్వం ఈ మాక్ డ్రిల్స్ నిర్వహించాలంటూ ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో దీనిపైన సర్వత్రా ఉత్కంఠతనైతే నెలకొన్నట్టు తెలుస్తుంది. భారత్ పాకిస్తాన్ మధ్య ఏదైతే యుద్ధ మేఘాలు కమ్ముకున్న సమయంలో ఇలాంటి మాక్ డ్రిల్స్ నిర్వహించడం అనేది ఏ రకంగా చూడొచ్చు? దీని పర్యవసనాలు, దీని పరిణామాలు ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకునే అవకాశం ఉంది? ఏదైతే భారత్ పాక్ మధ్య యుద్ధ సన్నాహాలు అయితే జరుగుతున్నాయి అనడానికి భారత్ లో రేపు నిర్వహించబోయే మాక్ డ్రిల్ ఒక ఉదాహరణగా చెప్పారు. అటువైపు చూసుకుంటే పాక్ వైపు అయితే ఇప్పటికీ అక్కడ ప్రజల్ని సన్నద్ధత చేశారు. ముఖ్యంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతుందో అక్కడ యువతకి యుద్ధానికి సంబంధించి శిక్షణ కార్యక్రమాలు కూడా ఇస్తున్నారు. నిన్న మనం శాటిలైట్ చిత్రాల్లో అవన్నీ కూడా భారత్ గమనించింది. సో ఇంకా భారత్ వైపు కూడా ఇలాంటి చర్యలకు ఈ రోజు నుంచి కూడా ఉపక్రమిస్తుంది. రేపు మొత్తం 224 జిల్లాల్లో ఈ మాక్ డ్రిల్ కార్యక్రమం ఉండబోతుంది. అంటే యుద్ధం వస్తే ఎలా ఉంటుంది, యుద్ధం వస్తే ప్రజలు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి, అదేవిధంగా ప్రజల్లో ధైర్యం ఏ విధంగా నింపాలి అనే అంశాలని ప్రధానంగా తీసుకుని రేపు మాక్ డ్రిల్ ఉండబోతుంది. ఈ మాక్ డ్రిల్లో దేశంలోని 224 జిల్లాలు ఉన్నాయి. అందులో ఇవన్నీ కూడా యుద్ధ ప్రభావిత జిల్లాలుగా మనం భావించాల్సి ఉంటుంది. అటు పాక్ యుద్ధాన్ని చేస్తే గనక, పాక్తో యుద్ధం చేస్తే గనక అక్కడి నుంచి వచ్చే మిసైల్స్ కావచ్చు, రాకెట్ బాంబులు కావచ్చు, వైమానిక స్థావరాల మీద దాడులు కావచ్చు, ఇవన్నీ కూడా ఏ ఏ జిల్లాల మీద పడతాయి అనే ఒక అంశాన్ని తీసుకుని ప్రభుత్వం ఇప్పటికే ఒక అంచనాకు రావడం జరిగింది. గతంలో 1971లో ఏదైతే యుద్ధం జరిగిందో ఆ యుద్ధాన్ని కూడా ఒక ఉదాహరణగా తీసుకుంటూ ఈ మాక్ డ్రిల్ నిర్వహించబోతుంది. 1971లో వచ్చిన యుద్ధం ఎంతవరకు ప్రభావం చూపించింది, ఏ జిల్లా మీద ప్రభావం పడింది, ఆ తర్వాత ఇప్పుడు దాదాపుగా 50 ఏళ్ళు కావస్తుంది, 60 ఏళ్ళు కావస్తుంది. 60 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఎలా ఉండబోతుంది? ఎందుకంటే అప్పటి జనసాంద్రతకి ఇప్పుడు జనసాంద్రతకి చాలా తేడా ఉంది. అదేవిధంగా నిర్మాణాలు కోకొల్లలుగా మెలిచాయి, అదే ఎయిర్పోర్ట్లు వచ్చాయి, మనకి వైమానిక దాడులు, వైమానిక స్థావరాలు పెరిగాయి, ఆర్మీ స్థావరాలు పెరిగాయి, అదేవిధంగా నావికా స్థావరాలు కూడా పెరిగాయి. సో యుద్ధం అంటూ వస్తే వాటిని టార్గెట్ గా చేసుకుని పాకిస్తాన్ మిసైళ్లు కావచ్చు, రాకెట్ లాంచర్స్ కావచ్చు, లేకపోతే మిగతా ఆయుధాన్ని కొల్లగొట్టేందుకు అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తుంది. సో అవన్నీ దృష్టిలో పెట్టుకునే ప్రధానంగా పౌరులు నష్టపోకూడదు, ప్రాణ నష్టం జరగకూడదు అంటే ఏం చేయాలి అన్న దాని మీదనే ఈ మాక్ డ్రిల్ ఉండబోతుంది. ఈ మాక్ డ్రిల్ ఉద్దేశం అంతా కూడా ఒకటే, ప్రజలను అప్రమత్తంగా ఉంచాలి. అదేవిధంగా ప్రజలతో పాటుగా యుద్ధం కనుక వస్తే ప్రజల్లో ఒక ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఆత్మస్థైర్యం నింపేలా ఈ మాక్ డ్రిల్ ఉండబోతుంది. ఇక ఈ రోజు విషయానికి వస్తే కనుక మరికొద్దిసేపట్లో కేంద్ర హోంశాఖ కీలక భేటీ నిర్వహించబోతుంది. ఈ కీలక భేటీలో హోం కార్యదర్శి గోవింద్ నేతృత్వంలో ఈ మొత్తం సమీక్ష జరగబోతుంది. ఈ సమీక్షలో పలు రాష్ట్రాలకు సంబంధించిన సిఎస్ హాజరు కాబోతున్నారు, అదేవిధంగా డీజీపీలు హాజరు కాబోతున్నారు. ఈ యుద్ధ సన్నాహానికి సంబంధించి వారితో చర్చ జరగబోతుంది. యుద్ధం అంటూ వస్తే ఏం చేయాలి, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయాలి, అదేవిధంగా పోలీసు శాఖ, శాంతి భద్రతల శాఖ, ఆ శాఖ ఏ విధంగా స్పందించాలి అనే అంశాలన్నిటి మీద కూడా ఈరోజు కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ నేతృత్వంలో పలు రాష్ట్రాల సిఎస్లు, డీజీపీలతో సమావేశం జరగబోతుంది. ఈ సమావేశం తర్వాత రేపు మాక్ డ్రిల్ సంబంధించి కూడా మనకి మీటింగ్ జరగబోతుంది. ఈ మాక్ డ్రిల్ సంబంధించి ఆయా రాష్ట్రాల అధికారులతోని, కేంద్ర అధికారులు ఉంటారు,
అదేవిధంగా రాష్ట్ర అధికారులు ఎవరైతే ఉంటారో కలెక్టర్లు వారందరితో కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించబోతుంది. సో మొత్తానికి ఈ రోజు రేపు జరగబోయే ఈ మాల్ఫిల్ కావచ్చు, అధికారులతో సిఎస్లతో డీజీపీతో సమావేశం కావచ్చు, ఇవన్నీ చూసుకుంటే కనుక యుద్ధ సన్నాహక కార్యక్రమాలు అయితే మొదలయ్యాయని మాత్రం స్పష్టంగా మనకు తెలుస్తుంది. నిన్న వివిధ దళాధిపతులతో ప్రధాని భేటీకి అయ్యారు. ఆ తర్వాత ఏం చేయాలన్న దాని మీద కూడా వాళ్ళతో సజెషన్స్ కూడా తీసుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కూడా వారికి కొన్ని సూచనలు చేయడం జరిగింది. యుద్ధం అంటూ వస్తే ఎప్పుడు ఎలా చేయాలి అన్నది వివిధ సైన్యానికి వదిలేసినట్టు కూడా ప్రధాని మోడీ చెప్పారు. సో యుద్ధం సత్యం అనేది మాత్రం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే పలు దేశాలకు సంబంధించిన చాలా అధినేతలు కావచ్చు, అక్కడున్న ప్రధానమంత్రులు కావచ్చు, భారతదేశం మద్దతు పలుకుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అటువైపు పాక్ కూడా మద్దతు ఉన్నప్పటికీ కూడా భారతదేశానికి ఉన్నంత మద్దతు అయితే ఆ దేశానికి లేదు. సో చూద్దాం మరి ఈ రోజు రేపు మాక్ డ్రిల్ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటూ పోతుంది అనేది ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. తెలంగాణలో పలు చోట్ల భూమి కంపించింది. నిర్మల్, నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి మెదక్ జిల్లాలోని పలు ప్రాంతాలపై ఈ ప్రభావం కనిపించింది. సోమవారం సాయంత్రం 6:50 సమయంలో వచ్చిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 3.8గా నమోదైంది. భూకంప కేంద్రం ఆసిఫాబాద్ వద్ద ఉన్నట్లు అధికారులు తెలిపారు. కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో భూకంపం వచ్చిన కాసేపటికే ఈదురుగాలులు వేయడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. భయంతో ప్రజలు వీధుల్లోకి పరుగులు తీశారు. గత నెలలోనే 10 నుంచి 17 తేదీల మధ్య ఈ ప్రాంతాల్లో భూకంపం రానున్నట్లు శాస్త్రవేత్తలు ముందుగానే హెచ్చరించారు. అప్పట్లో భూకంపం రాకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అనూహ్యంగా సోమవారం స్వల్ప భూప్రకంపనలు, ఈదురు గాలులతో ప్రజలు ఆందోళన చెందారు. జగిత్యాలలోని మున్సిపల్ కార్యాలయంలో భూకంపంతో ఫైళ్లు, టేబుళ్లు కదలగా మున్సిపల్ కమిషనర్ స్పందన, ఉద్యోగులు బయటకు వచ్చారు. జగిత్యాల మండలం తిప్పన్నపేటలో ఇంటి గోడలకు పగుళ్లు రాగా, భీమారంలోని హనుమాన్ వాడలో ఇంటి పైకప్పులు స్వల్పంగా కూలిపోయాయి. అటు నిర్మల్, నిజామాబాద్ జిల్లాలోని ఖానాపూర్, కమ్మర్పల్లి, మోర్తాడ్, సిరికొండ ప్రాంతాల్లో 2 సెకండ్ల పాటు భూమి కంపించినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయింది.
హైదరాబాద్ పాత బస్తీలో జరిగిన హత్య కేసును ఫలక్నామా పోలీసులు ఛేదించారు. ఈ నెల 2వ తేదీన మాజిద్ అనే వ్యక్తిని కత్తులతో దాడి చేసి హతమార్చారు. ఈ కేసులో 3 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 2 కత్తులు, 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మూఢనమ్మకమే ఈ హత్యకు ప్రధాన కారణమని ఏసీపీ జావీద్ తెలిపారు. షేక్ మహమ్మద్ అలీ, షేక్ ఉస్మాన్ అలీ, షేక్ అఖ్తర్ అలీ ఈ హత్యకు పాల్పడ్డారని చెప్పారు. నిందితులందరూ ఒకే కుటుంబానికి చెందినవారు. మాజిద్ కుటుంబం తమపై చేతబడి చేయించారనే అనుమానంతో అతన్ని చంపేసినట్లు దర్యాప్తులో వెల్లడించారు. 2018లో ఈ 2 కుటుంబాల మధ్య గొడవలు జరిగాయి. ఈ నేపథ్యంలో మాజిద్ కుటుంబం ఫలక్నుమాకు వచ్చి వట్టేపల్లి ప్రాంతంలో నివసిస్తోంది. అయితే బండ్లగూడ నుంచి మాజిద్ కుటుంబం వెళ్లిపోయిన తర్వాత అఖ్తర్ అలీ భార్య అనారోగ్యంతో చనిపోయింది. అంతేకాకుండా ఆయన కుమారులు అనారోగ్యం బారిన పడ్డారు. దీనికంతటికీ మాజిద్ కుటుంబం చేతబడి చేయించి ఉంటుందని అఖ్తర్ అలీ గట్టిగా విశ్వసించాడు. ఈ నేపథ్యంలోనే అఖ్తర్ అలీ తన కుమారులతో కలిసి శనివారం మధ్యాహ్నం తీగలకుంట రోడ్డులోని బీబీకా చష్మా సమీపంలో మహమ్మద్ మాజిద్ను కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సోమవారం ఫలక్నామా ఏసీపీ వివరాలను వెల్లడించారు. ఫలక్నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో ఫలక్నుమా గతంలో 2వ మే రోజు శుక్రవారం రోజు అయినటువంటి ఒక హత్య కేసుని ఫలక్నుమా పోలీసులు ఛేదించడం జరిగింది. దీంట్లో అంటే 2వ తారీఖు మే రోజున మధ్యాహ్నం తీగలకుంటలో ఒక స్టార్ పాన్ షాప్ అండ్ కాఫీ షాప్లో ఒక మాజిద్ అనే వ్యక్తిది హత్య 27 సంవత్సరాల యువకుని హత్య చేయడం జరిగింది. కత్తులతో 2 దాడి చేసి హత్య చేయడం జరిగింది. దీనికి సంబంధించి మాజిద్ యొక్క సోదరుడు ఆజం ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. దీనిలో భాగంగా టెక్నికల్ ఎవిడెన్స్ కానీ వేరే పరంగా కూడా మనకి ఈ 3 వ్యక్తులను అప్రహెండ్ చేయడం జరిగింది. ఈరోజు షేక్ మహమూద్ అలీ, షేక్ ఉస్మాన్ అలీ, షేక్ అఖ్తర్ అలీ అనే 3ని అదుపులో తీసుకోవడం జరిగింది. దీంట్లో షేక్ అఖ్తర్ అలీ తండ్రి, ఇతని 72 సంవత్సరాలు, ఈయనకి 2 కుమారులు షేక్ మహమూద్ అలీ, షేక్ ఉస్మాన్ అలీ. దీనివల్ల ఏంటంటే ఈ గతంలో ఈ నిందితుడు మరియు చనిపోయిన వ్యక్తి కుటుంబాలు మన బండ్లగూడ లిమిట్స్ లో మహమ్మద్ నగర్ లో ఒకే పరిధిలో ఉండేవాళ్ళు అన్నమాట. అయితే అప్పుడు చిన్న ఘర్షణల వల్ల వాళ్ళిద్దరి మీద చిన్న గొడవలు జరిగినాయి. ఆ తర్వాత వారు ఖాళీ చేసి ఏదైతే డిసీజ్డ్ ఉన్నారో ఖాళీ చేసేసి తీగలకుంటకి షిఫ్ట్ అవ్వడం జరిగింది. ఉన్న తర్వాత ఈ గొడవ జరిగిన కొన్ని రోజుల్లోనే ఈ అక్యూజ్డ్ యొక్క మదర్ చనిపోయారు. అప్పుడు వాళ్ళకి ఒక మూఢనమ్మకం కలిగింది. ఏదో బ్లాక్ మ్యాజిక్ చేయడం వల్ల వాళ్ళ అమ్మ చనిపోయింది అనుకున్నారు. ఆ తర్వాత వాళ్ళ తండ్రి గారి హెల్త్ కూడా పాడవటం, చిన్న తమ్ముడు కూడా హెల్త్ పాడవటంతో వీళ్ళు స్ట్రాంగ్ గా ఒక నిర్ణయాన్ని మూఢనమ్మకానికి గురయ్యి ఈ హత్య బ్లాక్ మ్యాజిక్ వీళ్ళు చేపట్టనే మా అమ్మ చనిపోయింది, మా తండ్రి ఆరోగ్యము నా తమ్ముడి ఆరోగ్యం చెడిపోతుంది కాబట్టి వీళ్ళని ఎట్లయినా చంపాలన్న ఉద్దేశంతో శుక్రవారం రోజు అయితే తక్కువ మంది ఉంటారు, రోజు అందరూ జుమా నమాజ్కి పోయి ఉంటారు, అన్ని షాప్స్ ఎక్కువ బంద్ ఉంటాయనే ఆలోచనతో ఆ రోజు వీళ్ళు ఇంట్లో ఉన్నటువంటి కత్తి, తర్వాత మహమ్మద్ అలీ పెళ్లిలో ఒక కత్తిని పెట్టుకొని హైదరాబాద్ మధురానగర్ వ్యక్తి మృతి కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. మధురానగర్లో నివాసం ఉంటున్న పవన్ కుమార్ను కుక్క దాడి చేసి హతమార్చిందని అనుమానించారు. కుక్క నోటిలో రక్తం ఉండడంతో అదే దాడి చేసి చంపిందని అనుకున్నారు. కానీ అనారోగ్య సమస్యలతో పవన్ కుమార్ చనిపోయినట్టు డాక్టర్లు నిర్ధారించారు.
పవన్ కుమార్ను కాపాడే ప్రయత్నంలో కుక్క నోటికి రక్తం అంటిందని అనుమానిస్తున్నారు. అందువల్లే పవన్ ఒంటిపై కాట్లు పడి ఆ రక్తం నోటికి అంటిందని తెలిపారు. పవన్ కుమార్ ఏపీకి చెందిన వ్యక్తి కాగా హైదరాబాద్లో ప్రైవేట్ కంపెనీలో క్యాషియర్గా ఉద్యోగం చేస్తున్నాడు. గత కొద్ది రోజులుగా అనారోగ్యం కారణంగా పవన్ ఆఫీస్కి వెళ్లడం లేదు. ఆదివారం శనివారం రాత్రి బయటకు వచ్చి నిద్రపోగా అతడి కుక్క కూడా పక్కనే పడుకుంది. ఉదయం అతడి స్నేహితుడు వచ్చి చూసేసరికి పవన్ గాయాలతో చనిపోయి ఉన్నాడు. దీంతో పవన్ను కుక్కనే హతమార్చిందని అనుమానం వ్యక్తం చేశారు. చివరికి విచారణలో అసలు నిజం బయటపడింది. వికారాబాద్ జిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పర్యటించారు. దారూర్ మండల రైతు వేదికలో నిర్వహించిన రైతు ముంగిట్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు అనే కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. అన్నం పెట్టే అన్నదాతలను కాపాడుకోవడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి తుమ్మల తెలిపారు. అత్యధికంగా పంటలు పండించే రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. రైతులు ఆర్థికంగా మరింత ఎదగడానికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తోందని గడ్డం ప్రసాద్ అన్నారు. రైతులు ఎక్కువగా మంది నిరాక్షరాస్యులు అంటే ఇది కేవలం మొక్కలు తల తుంచడం కాకుండా గడ్డి కూడా నిప్పింగ్ చేసుకోవచ్చు సార్. మిషనరీ పప్పు చేసేదానికి ఎవరు కానీ రైతుల సమస్య పరిష్కారానికి పెద్దలు కోదండరెడ్డి గారు చైర్మన్గా రైతు కమిషన్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఏర్పడిన మొదటి వారంలోనే రైతుల కోసం 54,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఇది దేశ చరిత్రలో మొదటిసారిగా 25 లక్షల మంది రైతులకు 21,000 కోట్ల రుణమాఫీ చేసింది. కరెంటు మోటార్లకు ఉచిత విద్యుత్తు సరఫరా అవుతుంది. రైతుల మేలు కోసం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చారు. సన్న రకం వడ్లకు క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నారు. దురదృష్టవశాత్తు చనిపోయిన రైతులకు బీమా 5 లక్షల రూపాయలు పరిహారం అందజేస్తున్నారు కుటుంబాన్ని. గత ముఖ్యమంత్రి బంగారు తెలంగాణ అని చెప్పి అప్పుల పాలు చేసిండు. అక్షరాల 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నెలకు 6,500 కోట్లు మిత్తిలు కడుతున్నది. ఒక్క నెల మిత్తి డబ్బుతోనే రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ రైతు భరోసా డబ్బులు వచ్చేవి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగానే మీ డబ్బులు మీకు తప్పకుండా వస్తాయి. వ్యవసాయ రంగంలో అభివృద్ధి, రైతుల సంక్షేమం కోరుకునే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాప్రభుత్వానికి రైతన్నలు అండగా ఉండాలని కోరుకుంటూ, తెలియక నరసింహారెడ్డి గారు వేసిండు కాబట్టి నేను వేస్తున్నా కాబట్టి నారాయణ గారు ఇట్లా కొంతమంది చాలామంది ఇప్పుడు మన పాత పద్ధతులకు వస్తున్నారు. దీనివల్ల అరిష్టం తెలిసిపోయింది. యూరియా ఎక్కువ వాడటం వల్ల అన్నిటికీ తెగుళ్ళు ఆశిస్తున్నాయి. ఆ తెగుళ్ళు కోసం పురుగు మందులు ఎక్కువ వాడుతున్నాం. పురుగు మందులు వాడటం వల్ల పంజాబ్ అయినట్టుగా తెలంగాణ కూడా కాబోతుంది. ఏమవుతుంది, పంజాబ్లో స్పీకర్ గారు చెప్పినట్టుగా అందరికీ క్యాన్సర్ వస్తుంది. ఎందుకు వచ్చిందిరా అని చూస్తే వాళ్ళు యూరియా ఎక్కువ వేశారు, ఆ తిండి మీరు తిన్నారు, అందుకని మీరు పోయారని చెప్తున్నారు. అందుకని మనం కూడా పోదలుచుకుంటే ఇదే పద్ధతి కొనసాగించాలి. లేదు, ఇందాక సునీల్ గారు చెప్పినట్లుగా మనం ముందు మన తల్లిని రక్షించుకుంటే తల్లి మనల్ని పోషిస్తుంది. తల్లినే చంపేస్తే మానవ మనుగడికే ప్రమాదం వస్తుంది. పెద్ద ఆయన చెప్పినట్లుగా ఇంకా కొద్ది రోజుల్లో ఏ పంట పండకుండా చేసే దుర్మార్గానికి మనమే పునాదులు వస్తున్నాం. అందుకనే మా దగ్గర ఇందాక నారాయణ గారు చెప్పినట్టుగా చాలామంది వాళ్ళ పొలంలో ఆవులు పెంచుకునే అలవాటుకు వచ్చింది. సిద్దిపేట జిల్లాలో అకాల వర్షాలు నష్టాన్ని మిగిల్చాయి. అక్కన్నపేటలో కలెక్టర్ మను చౌదరి పర్యటించారు. అక్కడ జరిగిన పంట నష్టాన్ని ఆయన పరిశీలించారు. పంట నష్టానికి సంబంధించిన నివేదికను సమర్పించాలని వ్యవసాయ ఉద్యానవన అధికారులను ఆదేశించారు. అధికారులు పంట నష్టంపై ఇచ్చిన నివేదికను ప్రభుత్వానికి అందిస్తామని తెలిపారు. అక్కన్నపేటలో సుమారు 8.5 ఎకరాల్లో ఉన్న మామిడి తోటలో అధిక మొత్తంలో మామిడికాయలు నేలరాలి రైతుకు నష్టం వాటిల్లిందని చెప్పారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని కలెక్టర్ హామీనిచ్చారు. సిద్దిపేట జిల్లాలో మనకి వివిధ మండలాల్లో నిన్న రాత్రి అకాల వర్షాలు, గాలితో కూడిన వాన, దానివల్ల చాలా చోట్ల మనకి
కొనుగోలు కేంద్రాల్లో ప్యాడీ తడవటము, అదేవిధంగా క్రాప్ డ్యామేజ్ అనేది మనం అసెస్ చేస్తున్నాము. దీనికి సంబంధించి మనము అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అదేవిధంగా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కూడా ఇన్స్ట్రక్ట్ చేసి రైతులకి సంబంధించిన ఫీల్డ్స్ని విజిట్ చేసి ఎక్కడెక్కడ మనకి క్రాప్ డ్యామేజ్ అయ్యిందో దాని అసెస్మెంట్ కూడా త్వరితగతిలో కంప్లీట్ చేయాలని వారికి ఆల్రెడీ చెప్పున్నాము. ఈరోజు మనం ఒక మ్యాంగో ఫార్మర్ దగ్గరికి ఫీల్డ్ విజిట్ కోసం వచ్చున్నాము. ఇక్కడ చూసినట్లయితే సుమారు దాదాపు 8.5 ఎకరాల్లో చాలా వరకు మ్యాంగో కూడా రాలిపోయి ఉంది. సో ఇట్లా మనకి ఎవరెవరైతే ఫార్మర్స్ దగ్గర డ్యామేజ్ అయి ఉందో అది కంప్లీట్గా అసెస్మెంట్ చేసి ప్రపోజల్ అనేది మనం గవర్నమెంట్కి పంపిస్తే తప్పకుండా గవర్నమెంట్ సైడ్ నుంచి ఫాలోఅప్ చేసి వారికి కాంపెన్సేషన్ అందే విధంగా కూడా చూసుకుంటాం. సిద్దిపేట జిల్లాలో మనకి వివిధ మండలాల్లో నిన్న రాత్రి అకాల వర్షాలు, గాలితో కూడిన వాన, దానివల్ల చాలా చోట్ల మనకి కొనుగోలు కేంద్రాల్లో ప్యాడీ తడవటము, అదేవిధంగా క్రాప్ డ్యామేజ్ అనేది మనం అసెస్ చేస్తున్నాము. దీనికి సంబంధించి మనము అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అదేవిధంగా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కూడా ఇన్స్ట్రక్ట్ చేసి రైతులకి సంబంధించిన ఫీల్డ్స్ని విజిట్ చేసి ఎక్కడెక్కడ మనకి క్రాప్ డ్యామేజ్ అయ్యిందో దాని అసెస్మెంట్ కూడా త్వరితగతిలో కంప్లీట్ చేయాలని వారికి ఆల్రెడీ చెప్పున్నాము. ఈరోజు మనం ఒక మ్యాంగో ఫార్మర్ దగ్గరికి మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్లో జేహెచ్ఎంసీ సిబ్బంది కాలు ర్యాంపులో ఇరుక్కుంది. సర్కిల్ ప్రధాన గేటు వెహికల్స్ వెళ్లడానికి ఇటీవలే మరమ్మతులు చేశారు. కొత్తగా ఊచలతో ర్యాంప్ ఏర్పాటు చేశారు. మున్సిపల్ సిబ్బంది తిరుపతి ర్యాంపుపై నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో కాలు ఒక్కసారిగా అందులో ఇరుక్కుపోయింది. గంటసేపు అందులోనే కాలు ఉండిపోయింది. జిహెచ్ఎంసీ సిబ్బంది అప్రమత్తమై కట్టల సాయంతో శ్రమించి అతని కాలును సురక్షితంగా బయటకు తీశారు. సింహాచలం ఆలయంలో చందనోత్సవ వేళ గోడ కూలిన ఘటనపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. త్రిసభ్య కమిటీ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంది. దేవాదాయ పర్యాటక శాఖకు చెందిన 7 అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది. నిర్మాణ పనులు చేపట్టిన కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్టులో పెట్టాలని నిర్ణయించింది. కాంట్రాక్టర్ సహా మరో 2 అధికారులపై క్రిమినల్ చర్యలకు ఆదేశించింది ఏపీ సర్కార్. కాంట్రాక్టర్ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగిందని కమిటీ నిర్ధారించడంతో ఆలయ ఈవో సుబ్బారావు, ఆలయ ఈఈ శ్రీనివాసరావు, ఏపీటీడీసీ ఈఈ రమణ, డిప్యూటీ ఈఈలు మూర్తి, స్వామి, ఏపీటీడీసీ ఏఈ మదన్, ఆలయ జేఈ బాబ్జీలపై ఏపీ ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఏప్రిల్ 30న సింహాచలం శ్రీ వరాహస్వామి వారికి చందనోత్సవం నిర్వహించారు. ఆ రోజు స్వామివారి నిజరూప దర్శనం కోసం ఆ ముందు రోజు అర్ధరాత్రి నుంచి భక్తులు టికెట్ల కోసం క్యూ లైన్లో నిల్చున్నారు. ఆ క్రమంలో క్యూ లైన్లో ఉన్న భక్తులపై గోడ కూలింది. ఈ ఘటనలో అక్కడికక్కడే 7 భక్తులు మృతి చెందగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఇక ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక అందించాలంటూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సీనియర్ ఐఏఎస్ అధికారి సురేష్ కుమార్ సారథ్యంలో ఐజీ ఆకే రవికృష్ణ తదితరులు ఈ కమిటీలో విచారణ కమిటీ సభ్యులుగా ఉన్నారు.
ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.